ప్రెస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 23వ కీర్తన 4వ వచనం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవుడి వాక్యం దించింది గాక. ఆమె భక్తుడు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ కూడా ఎలాంటి అపాయం వస్తుందని తను భయపడ్డాడంట. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే మన భక్తి ఎలా ఉందంటే, కొద్ది శ్రమ రాగానే, కొద్దిపాటి కష్టం రాగానే, కొద్దిపాటి శ్రమ రాగానే భయపడుతూ ఉంటాం. ప్రతిదానికి భయపడతాం. అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, నిందలు కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా సరే ఏం చేస్తుంటాం, భయపడుతుంటాం. కానీ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయ, గాఢాంధకారం లోయల్లో ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితులు, అలాంటి వాటి కాడని సంచరించినా కూడా నేను భయపడను. ఎందుకు భయపడను అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా నేను ఒంటరిగా లేను. ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు నాకు తోడుగా ఉండి ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడని. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు కూడా ఏ విషయంలో భయపడకు. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటి శ్రమ అయినా కావచ్చు, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడక ధైర్యంగా ఉండి ప్రతి సమస్య నుండి బయటపడు. అటు రీతిగా దేవుడు నీకు సహాయం చేయండి గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఏ పరిస్థితిని బట్టి భయపడక అనేక మంది భక్తులు నీ సన్నిధిలో ఎలా అయితే ధైర్యంగా ఉండి వారి సమస్యను జయించారో అలాంటి ధైర్యం, విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.